ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామని ఇరాన్ ప్రకటించింది. దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారన్నారు. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా ఇజ్రాయెల్ విజయం సాధించాయి. తన కార్యాలయంలో ఉండగానే ఖమేనీ హతమయ్యారు. సుప్రీం లీడర్ ఆచూకీని అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనుగొన్నాయి. పక్కా సమాచారంతోనే ఖమేనీని రెండు దేశాలు కలిసి హతమార్చాయి. ఖమేనీ మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్. ఇరాన్లో 7 రోజుల పాటు అధికారిక సెలవులు ప్రకటించారు. ఖమేనీ మృతితో ఇరాన్లో ఆయన వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ లో వెల్లడించారు. ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమన్నారు. ఇరాన్ పై భారీ బాంబు దాడులు కొనసాగుతాయని తెలిపారు. వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులే దాడులు ఉంటాయని వెల్లడించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్టు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఖమేనీ బంకర్ పై 30 శక్తివంతమైన బాంబులు వేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. భీకర దాడుల కారణంగా నగరంలో భారీ పేలులు సంభవించాయి. పేలుల ధాటికి భూమి కంపించడంతో పాటు పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. పేలులు సంభవించిన ప్రాంతానికి సమీపంలోనే ఇరాన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, అధికారిక టెలివిజన్ కార్యాలయం ఉన్నాయి. సెంట్రల్ టెహ్రాన్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. యుద్ధం మొదటి రోజు టెహ్రాన్ కు చేరుకునే మార్గంలోని అడ్డంకులను తొలగించామని, రెండో రోజు కీలక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నామని తెలిపింది. హార్ముజ్ జలసంధిలో ఓ చమురు ట్యాంకర్ పై దాడి జరిగిందని ఒమన్ వెల్లడించింది. 4 సిబ్బంది గాయపడ్డారని తెలిపింది. పలావ్ జెండాతో ప్రయాణిస్తున్న స్కైలైట్ అనే చమురు ట్యాంకర్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు చెప్పింది. అందులో భారత్, ఇరాన్ కు చెందిన సిబ్బంది ఉన్నారని పేర్కొంది. అయితే దీనిపై ఎవరు దాడికి పాల్పడ్డారో తెలియరాలేదు. మరోవైపు ఇరాక్లోని ఓ మిలిటెంట్ గ్రూప్ ఇర్బిల్లోని అమెరికా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి చేసింది. అమెరికా వార్నింగ్ కు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ఖమేనీ చూపిన బాటలోనే నడుస్తామని తెలిపింది. అమెరికా ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ స్పీకర్. తాము దాడులు చేస్తే శత్రువులు బెంబెలెత్తిపోవాల్సిందేనన్నారు. ఇరాన్ జవాబు చూసి శత్రువులు ఏడవలసిందే, వేడుకోవాల్సిందేనన్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. You have crossed our red line. This is not just an existential war. Backed by tens of millions, we will strike such devastating blows that you will beg for mercy. These fanciful dreams of yours will not last more than a few days. ప్రతీకార దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, అబుదాబి, దుబాయ్, ఖతార్, యుఏఈ సహా 7 దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది.
ఈ దాడుల్లో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పాక్షికంగా ధ్వంసమైనట్లు సమాచారం. బుర్జ్ ఖలీఫా మీదుగా క్షిపణులు వెళ్తున్న వీడియోను ఇరాన్ మీడియా విడుదల చేసింది. ఆ వీడియోలో భవనంలోని ఓ అంతస్తు వద్ద మంటలు వచ్చి పొగ కమ్ముకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే బుర్జ్ ఖలీఫాను నేరుగా లక్ష్యంగా చేసుకున్నారా లేదా దాని సమీపంలో దాడులు జరిగాయా అనే విషయంపై ఎటువంటి ప్రకటన రాలేదు. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రజా తిరుగుబాటు కనిపిస్తుంది. కేవలం ఆర్థిక కష్టాలకే పరిమితం కాకుండా ప్రస్తుత పాలనా వ్యవస్థపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ మహిళలు తమ నిరసనను వినూత్నంగా తెలుపుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫోటోలను తగలబెట్టి ఆ మంటలతో మహిళలు సిగరెట్లు వెలిగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతి దాడులకు దిగింది. దీంతో పలు దేశాల్లో భారీగా పేలుళ్లు జరిగాయి. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ దళాలు నిన్నటి నుంచి 6సారి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు నిర్వహించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో చెలరేగిన ఆగ్రహ జ్వాలలు పొరుగు దేశమైన పాకిస్తాన్ కు వ్యాపించాయి. కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారులు దాడికి యత్నించగా భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది ఆందోళనకారులు కరాచీలోని యుఎస్ కాన్సులేట్ భవనం బయటి గోడను ధ్వంసం చేసి లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. భవనంలోని అద్దాలను పగులగొట్టి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఓ గదికి నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినా ఫలితం లేకపోయింది. దీంతో పాకిస్తాన్ పోలీసులు, అమెరికా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది మరణించగా మరో 8 మంది గాయపడినట్లు స్థానిక ఆసుపత్రి వర్గాలు, పోలీసులు ధృవీకరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన వారసుడిగా అయతుల్లా అలీ రిజా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ గా నియమించింది. టెహ్రాన్లోని నివాసంపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇస్లామిక్ విప్లవ నేత ఖమేనీ మరణం తర్వాత 1989 నుంచి ఖమేనీ ఇరాన్ అత్యున్నత నాయకుడిగా కొనసాగుతూ వచ్చారు. ఖమేనీ మరణం తర్వాత దేశ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు 3 సభ్యులతో కూడిన కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు. ఇందులో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, జ్యుడిషియరీ చీఫ్ గులాం హుస్సేన్ మొహసెనీ ఎజయ్, గార్డియన్ కౌన్సిల్ జ్యూరిస్ట్ ఉంటారని ఐఆర్ఎన్ఏ సంస్థ తెలిపింది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం 88 మంది సభ్యులున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ తదుపరి పూర్తి స్థాయి సుప్రీం లీడర్ను ఎన్నుకునే వరకు ఈ కౌన్సిల్ బాధ్యతలు నిర్వహిస్తుంది. పంతొమ్మిది 1959లో ఇరాన్లోని మేబూద్లో జన్మించిన అయతుల్లా అరాఫీ షియా మత గురువుగా, ఇస్లామిక్ న్యాయ నిపుణుడిగా పేరు పొందారు. 2016 నుంచి ఇరాన్ ఇస్లామిక్ సెమినరీస్ మేనేజ్మెంట్ సెంటర్ హెడ్ గా, ప్రఖ్యాత కోమ్ సెమినరీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
దేశ చట్టాలను ఎన్నికలను పర్యవేక్షించే శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్లో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. గతంలో 2008 నుంచి 2018 వరకు అల్ ముస్తఫా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా కూడా అరాఫీ పనిచేశారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు జరుగుతున్నాయి. బాంబులతో టెహ్రాన్, ఇతర నగరాలు దద్దరిల్లుతున్నాయి. ఇరాన్లోని బుషాహర్ పోర్ట్ సిటీపై ఫైటర్ జెట్లతో అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎయిర్ స్పేస్ మూసివేశారు. భారత్ నుంచి భారీగా విమానాలు రద్దు చేశాయి. నిన్న 410, ఇవాళ 444 విమానాలు రద్దు చేశారు అధికారులు. విమానయాన సంస్థలతో డీజీసీఏ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రయాణికుల భద్రత, ప్రత్యామ్నాయ ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సైనిక చర్యలను ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఇరాన్పై అమెరికా దాడులకు, ప్రతి దాడులకు పాల్పడుతుంది. అంతర్జాతీయ భద్రతను దెబ్బతీస్తున్నాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. దాడులు ఆపాలని అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ను ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ప్రపంచ నాయకులు కోరారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని పిలుపునిచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సినికల్ మర్డర్ గా అభివర్ణించిన పుతిన్ ఇది అంతర్జాతీయ చట్టాలను, మానవత్వాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కు పుతిన్ ఓ లేఖ రాశారు. ఖమేనీని రష్యాలో అత్యుత్తమ రాజనీతిజ్ఞుడిగా గుర్తుంచుకుంటామని, ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని ఆ లేఖలో కొనియాడారు. దుబాయ్ నుంచి భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు మరో ట్వీట్ చేశారు. ఎయిర్పోర్ట్ దగ్గర బాంబులు పడ్డాయని తెలిపారు. కోచ్ సహా తామంతా పరుగులు తీశామని పేర్కొన్నారు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం ఆమె ఇంగ్లాండ్ వెళ్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో సింధు ప్రయాణం ఆగిపోయింది. దీంతో దుబాయ్ ఎయిర్పోర్ట్లోనే ఆమె చిక్కుకుపోయారు. ఖమేనీ మృతికి నిరసనగా పురాణా హవేలీలో ర్యాలీ చేపట్టారు. నిరసన ర్యాలీలో షియా వర్గం మద్దతుదారులు పాల్గొన్నారు. ఆందోళనలు చెలరేగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు. ఖమేనీ ఫోటోలతో కూడిన ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు. నల్ల దుస్తులు ధరించి నిరసన తెలుపుతున్నారు షియా వర్గీయులు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణకు రానున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు రాహుల్ హాజరు కానున్నారు. రాజ్యసభ సభ్యులపై రేపు నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ పార్టీ. మావోయిస్టు మాజీ అగ్రనేతలను రాహుల్ కలవనున్నారు. పీసీసీ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రస్తుత రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కు పక్కనే ఉన్న మునుగోడును పట్టించుకోవడం లేదన్నారు. అభివృద్ధిలో మునుగోడు వెనుకబడి ఉందన్నారు. సీఎం రేవంత్ పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. మునుగోడులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. విద్యా వ్యవస్థలో సీఎం మార్పులు తెస్తున్నారని, గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసిందన్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 79
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే దాదాపు 16,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల మంది స్టూడెంట్స్ కి అంటే ఒక ప్రతిభావంతులైన మెరిట్ ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు. నాకు చిన్నప్పుడు రోజుల్లో మేమందరం కూడా పల్లెటూరులో చదువుకున్నప్పుడు మాకు కులాలు తెలియదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరం కలిసి ఒకటే స్కూల్లో చదువుకునేటోళ్ళం. ఇది కూడా అటువంటి ప్రాంగణమే. ఈ ప్రాంగణంలో అన్ని కులాల వారు, పేద విద్యార్థులు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో హాస్టల్ నిర్మాణం కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ ఆ ప్లాన్ చూస్తుంటే అది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచినా మేయర్ పదవి రాకుండా అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇప్పటికైనా రాజకీయ విమర్శలు మానుకొని కేంద్రం, రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం విజయనగర్ కాలనీలో బండి సంజయ్ పర్యటించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తారని బండి సంజయ్ అన్నారు. అందరూ వచ్చారు, అదే మాట ఇచ్చినారు. అందుకే అది పట్టుకొని అలా చెప్పి రాలేనారు 10 లక్షల రూపాయలు కూడా కొద్దిస్తాం, ఏడుస్తాం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కూడా ఈజీఎస్ పైసలు వస్తాయి. వాటర్ ప్లాంట్ నుంచి కూడా ఇక్కడ నిధులు ఇస్తూనే ఉంటాం. ఈ 10 లక్షలు మాట ఇచ్చిన కాబట్టి ఆ మాటలు మీకు వచ్చింది. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో టెన్షన్ నెలకొంది. ఇండ్లు కోల్పోయిన బాధితులపై పోలీసులు లాఠీలు చులిపించారు. దీంతో అంబేద్కర్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇండ్లు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని నిరసనకు దిగిన బాధితులపై కర్కశంగా ప్రవర్తించారు. పోలీసులు లాగిపారేయడంతో మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. ఖమ్మం శివారు వెలుగుమట్లలోని భూదాన్ భూములను ఆయన పరిశీలించారు. భూ నిర్వాసితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూదాన్ బోర్డు పట్టాలున్న పేదల ఇళ్లను కూల్చివేశారన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, పేదల వ్యతిరేక ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు కూలగొట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. బాధితుల పక్షాన బీజేపీ పోరాడుతుందని, కూల్చిన చోట పేదలకు 100 గజాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో వెలుగుమెట్ల ప్రాంతంలో కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఒక భూదాన్ యజ్ఞ బోర్డు సంబంధించినటువంటి భూముల్లో పేదవాళ్ళు 100 గజాలు భూములతో 100 గజాలు భూమి తీసుకొని అందరూ దాదాపు 600 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నటువంటి యొక్క పరిస్థితి మనం ఇక్కడ చూసాం. గతంలో కోర్టులో కూడా కేసులు నడుస్తున్న సమయంలో కోర్టు కూడా అనేక సార్లు స్టాటస్ కో ఇచ్చింది, ఇంటర్ఫియర్ కావద్దంది, ఎవిక్షన్ చేయొద్దని చెప్పినప్పుడు కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒకవైపు దేశంలో బీజేపీ బుల్డోజర్ రాజ్యం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటు మిగిలిన నేతలంతా చెబుతున్నారని తెలిపారు. కానీ తెలంగాణలో జరుగుతున్న ఈ బుల్డోజర్ రాజ్యాన్ని, దాని అరాచకాలను మాత్రం ఆపకుండా మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ఒకవైపు బుల్డోజర్ రాజ్యంపై విమర్శలు చేస్తూ ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న బుల్డోజర్ అరాచకాలను కేవలం రేవంత్ పంపిస్తున్న సంచుల కట్టెల కోసం చూడనట్లు వదిలేస్తున్నారన్నారు. ఇల్లు అన్నారు మీరు హైదరాబాద్ లో, ఒక్కటంటే ఒక్క ఇల్లు హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం వచ్చాక కట్టారా? ఒక్క ఇల్లు కట్టారా? ఒక్క ఇటుక పెట్టారా? ఒక్క కొత్త రోడ్డు వేశారా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టారా? ఒక్క అండర్ పాస్? కానీ ఎన్ని ఇల్లు కూలగొట్టాడు? హైడ్రా పేరు మీద వేల ఇల్లు. నిన్న చూశారు మీరు ఖమ్మంలో 1000 ఇల్లు రాత్రికి రాత్రి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3000 మంది పోలీసులను పెట్టుకుని పోయి ఆ గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుందయ్యా నీకు? నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది, పైశాచిక ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. మూసీ సుందరీకరణ పేరిట ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఒకటి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నిజానికి మేము అన్ని పనులు మొత్తం తయారు చేసి ఈయన చేతిలో వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని ఈయన చేతిలో పెట్టిపోయాం. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు కచ్చిగా ఈయన చేతికి అప్పచెప్పినాం.
రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు 33,000 ఎకరాలు ఇవ్వడమే మధ్యవర్తిత్వం విజయానికి ఉదాహరణ అన్నారు ఏపీ సీఎం. విజయవాడ వేదికగా జరిగిన ఆర్బిట్రేషన్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతిలో జస్టిస్ సిటీ ఏర్పాటుకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. విజయవంతమైన మధ్యవర్తిత్వానికి గౌరవ వేతనం ఇస్తామన్నారు. అమరావతిలో జ్యుడిషియల్ అకాడమీ, ఇంటర్నేషనల్ లా కౌన్సిల్ కు సహకరిస్తామని పేర్కొన్నారు. Lord Venkateswara Swami is also here. They had a very good darshan. Today they have spent all day in Amaravati. I am assuring Honorable Chief Justice and also all Honorable Justice, even son of the soil, Narasimhan is here. And also Justice Bhattigaru, he worked in our High Court also, first High Court. And also today he shown his court hall also to us, where he served. And also Justice Bagchi is also worked here. Fortunately, that is where I told you historical day for Andhra Pradesh history. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన సంఘం వ్యవసాయ సహకార సంఘంలో ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం దళారులకు ధాన్యాన్ని అమ్మడంతో నష్టపోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటను దళారులకు అమ్మకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. ఇంకా మాకు ఎక్కువ ఆదాయం వస్తుందంటే తప్పకుండా రైతులకి ఏమి కట్టడి లేదు, ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. కానీ రైతు ఉన్నటువంటి ధాన్యం వ్యాపారస్తులు దళారులు మోసం చేస్తున్నారనే దాంతోనే ప్రభుత్వం యొక్క మద్దతు ధర అధికారులు, ఆ శాఖల యొక్క అధికారులు అందరూ కలిసి ఇవాళ రైతుకు తోడుగా నిలబడడానికి కేంద్రం పెట్టాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత. వైసీపీపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తుందని విమర్శించారు. తట్టుకున్నాం, పట్టుదలతో పోరాడం కాబట్టే ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నామన్నారు. పోరాటంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటూ జన సైనికులు ముందుకు వెళ్లారన్నారు. జనసేన సిద్ధాంతాలతో పవన్ ప్రస్థానాన్ని బలపరచాలని జన సైనికులకు పిలుపునిచ్చారు మంత్రి నాదెండ్ల. కానీ ఆ రోజు నుంచి అనుకున్న సిద్ధాంతాలు కట్టుబడి ఉండి రాజకీయాల్లో మనం ఒక ఇబ్బందికరమైన పర్యటన సరే మనం చెయ్యాలి, ఆ ప్రస్థానంలో మనం ఎదుర్కోవాలటువంటివన్నీ భావించి ఆయన వ్యక్తిగతంగా ఆయన దూషించినా కూడా మనందరి కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిలబడిన వ్యక్తి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. 2019 నవవధువు రష్మిక మందన తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో 7 అడుగులు వేసిన రష్మిక సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ఆప్యాయంగా గడిపారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన సతీమణి గీత, ఆయన కుమార్తె నైమిషలను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు రష్మిక. వారితో గడిపిన సమయం, జరిపిన సంభాషణలు చాలా మధురంగా సాగాయని తెలిపారు. ఈ కలయికలో సీఎం అర్ధాంగి గీత రష్మికకు ఒక ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఆ గిఫ్ట్ పట్ల మురిసిపోయిన రష్మిక ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బతుకు తెరువు కోసం పనికి వెళ్తే బాణసంచా అమాయకులు చిదిమేసింది. తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ ఫ్యాక్టరీ ఎన్నో కుటుంబాల్లో చీకట్లను నింపింది. సూర్యశ్రీ బాణసంచా తయారీ కేంద్రంలో కార్మికుల జీవితాలు బుగ్గిపాలయ్యాయి. వేట్లపాలెం ఘటనలో మొత్తం 21 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జీజీహెచ్లో క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతుంది. అందులో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మద్యం మత్తులో విద్యార్థి బీభత్సం సృష్టించాడు.
ORR పై అతివేగంగా వాహనం నడుపుతూ ఓ కారును ఢీకొట్టాడు. పారిపోయే క్రమంలో అడ్డుకునే ప్రయత్నం చేశాడు కానిస్టేబుల్. కారు బ్యానెట్ పై పడ్డ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కూడా లాక్కెళ్లాడు. అటువైపు వెళ్తున్న వాహనదారులు కారును అడ్డుకుని నిలిపివేశారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని విద్యార్థిపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. మహారాష్ట్ర నాగ్పూర్లో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ప్రమాదంలో 12 మంది మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి.